ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, నీవు నా ఆజ్ఞలను అనుసరింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మిమ్మల్ని ఆయన ఆజ్ఞలు గైకొని వాటిని అనుసరించి జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీవు నేను ఆయన ఆజ్ఞలను గైకొని నేడల దేవుడు ఏమి చేయబోతున్నాడు అనంటే, నీ క్షేమము నది వలె ప్రవహించి నీ వద్దకు రాబోతుంది. అంతేకాదు, నీ నీతి సముద్ర తరంగము వలె విస్తరించబోతుందని ప్రభు ఈ రాత్రి సెలవిస్తున్నాడు. దేవుడే నీతి. ఆయన యొక్క మాట యథార్థమైనది, నీతితో కూడినది, న్యాయమైనది. ఆయన ఆజ్ఞలు గైకొంటే మనకు క్షేమము నది వలె విస్తరిస్తుంది, మనకు నీతి సముద్ర తరంగము వలె వ్యాపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన కష్ట జీవితములలో పోరాటాలతో సమస్యలతో మనము కొనసాగుతున్నటువంటి జీవనయాత్ర అంతటిలోనూ మరి దేవుని వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు మనము మొదటి స్థానమును ఇవ్వగలిగితే, ప్రభు మాటలకు ప్రాముఖ్యతను మనం ఇవ్వగలిగితే, నిశ్చయముగా దేవుడేమి చేయబోతున్నాడు అనంటే క్షేమాన్ని మనకు దయచేయబోతున్నాడు. సాధారణముగా కాదుగాని ఒక నది ప్రవాహము వలె అన్ని క్షణాల్లో దేవుడు క్షేమముతో మనల్ని నింపబోతున్నాడు. మన నీతిని ఆయన విస్తరింపజేయబోతున్నాడు. ఎందుకు అంటే, ప్రభు మాటకు మనము లోబడుతున్నాము కనుక. కష్టములో, ఇరుకుల్లో, సమస్యల్లో, పోరాటములలో, కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోదాము అనిపించేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరిటువంటి క్లిష్ట సమయాల్లో దేవుని యొక్క నీతిని ఆశ్రయించి ఆయన సమాధానమిచ్చే అంతవరకు వేచి ఉండటము మరి కష్టతరముగా ఉంది. కానీ మరి లోకము వైపు చూస్తే త్వరగా ఒకవేళ పరిష్కారము దొరుకుతుంది అని అనేక మంది తొందరపాటు నిర్ణయాలతో లోకము వైపు పరిగెత్తేవారుంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నీవు ఆయన మాట వినవలెనని ఆయన కోరుతూ ఉన్నాడు. నీవు ఆయనకు లోబడవలెనని, నీవు ఆయన ఆజ్ఞను గైకొని ప్రార్థించాలని, ఆయన కొరకు కనిపెట్టాలని, తగ్గింపు స్వభావముతో నీవు ఆయన కొరకు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఒకరిని ఒకరు తగ్గించుకున్నప్పుడు ప్రభు ఏమి చేస్తాడు అని ఆలోచిస్తే వారిని హెచ్చిస్తాడు. నిన్ను నీవు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు కదా. మరి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క మాటలకు మనము లోబడినప్పుడు ఆయన గుణాతిశయములను మనము ధరించుకొని శోధనలోనూ సౌఖ్యములోనూ కొంతమందికి కష్టానుభవాల్లో ఏమైపోతారు అంటే దేవుని మాటను విస్మరిస్తూ ఉంటారు. కొంతమందికి అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, మంచిగా దీవించబడిన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేస్తుంటారు అనంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటారు. స్వబుద్ధిని, స్వచిత్తాన్ని ఆలోచించి మరి పరుగులు పెడుతూ ఉంటారు. అటువైపు అయినా ఇటువైపు అయినా, అంటే కష్టములో ఉన్నప్పుడైనా సౌఖ్యముగా ఉన్నప్పుడైనా యేసు ప్రభు మాటకి ఎవరు లోపడతారో అట్టి వారికి ఏమి జరగబోతుంది అని రాత్రి ఆలోచన చేస్తే వారి క్షేమము నది వలె వారికి విస్తరించబోతుంది. నీతి సముద్ర తరంగము వలె వ్యాపించబోతుంది. ఎందుకంటే దేవుడే మనకు నీతి. ఆయన ఆజ్ఞలు న్యాయవంతమైనవి, ఆయన మాటలు శ్రేష్టమైనవి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న కష్టమైన, రోగమైన, వ్యాధి అయినా, అప్పులైనా తొందరపడి ఎటు పరిగెత్తకు, కాని ప్రభు కోసము కనిపెట్టు. ఆయన మాట నువ్వు వినాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నీ సొంత ఆలోచనలన్నీ
నీకు ఒకనాటికి కీడును తెస్తాయి, వేదనను తెస్తాయి, కన్నీటినే నీకు మిగులుస్తాయి. కానీ ప్రభు మీద మనము ఆధారపడుతూ ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిశ్చయముగా క్షేమములోనికి మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గము కొంచెము దూరమైన, కొంచెము కష్టసహితముగా ఉన్న దానంతము మాత్రము, దేవుడు నడిపించే నడిపింపు యొక్క అంతము మాత్రము ఎంతో క్షేమకరమైనది. అది నది వలె క్షేమమును విస్తరిస్తుంది, కృప కలుగుతుంది, దీవెనలతో మనము నింపబడతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీకున్న ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి, ప్రభువు ఏది నీతో మాట్లాడుతున్నాడో సంఘములోను మందిరాల్లోనూ మీ సేవకులను నిలబెట్టుకొని నీ ప్రార్థనలోను ఈ వాగ్దానముల ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ప్రతి మాటకు లోబడాలి. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. అంతములో మంచి క్షేమకరమైన స్థితిలోనికి, అభివృద్ధిలోనికి నీవు రాబోతున్నావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము వినిచున్న నీవు ధైర్యము తెచ్చుకుంటావా? ప్రభు మాటకు లోబడదాం. లోబడాలని ప్రభువే కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఇష్టాన్ని జరిగించే వారిగా మనము మన స్వభావాన్ని మార్చుకుందాం. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతుండగా ప్రభువుకు లోబడదాం. ఇది మొదలుకొని క్షేమము నీకు నది వలె ప్రవహించునుగాక, నీ నీతి సముద్ర తరంగము వలె వ్యాప్తి చెందునుగాక, నీకు అభివృద్ధి క్షేమము విస్తారముగా కలగజేయునుగాక. అట్టి రీతిగా ఫలభరితమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, శ్రేష్టమైన రీతిలో అయా ఈ రాత్రికాల సమయంలో నాతో మాతో ఉండి మరొకసారి మీరు మమ్మల్ని మీ మాటల ద్వారా తృప్తిపరిచినందుకే కృతజ్ఞతా వందనాలు. ప్రభువా, మేము నీ మాటలు వినవలెనని, నీ ఆజ్ఞలను గైకొనవలెనని మీరెంతగానో కోరుకొనుచున్నారని ప్రభువా మీరు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువా, నీ యొక్క ఆజ్ఞలు గైకొనే వారిగా, నీవిచ్చే ప్రతి మాటకు మేము లోబడేవారిగా నీ చిత్తాన్ని జరిగించుటకు మా కష్టాలలోనూ ఇరుకులలోనూ, అంతేకాక మా సుఖాలలో మా దీవెనలలో సైతము నీ మాట కొరకు నిలబడేటటువంటి మనసు మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును
సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవవృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.